హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవరేజ్ శేఖర్ అక్షయతో రుద్రాన్ని చూస్తూ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఇక బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అంతలో నారాయణరావు, ఆగండమ్మా, మిమ్మల్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందే అని అడుగుతూ ఉంటాడు. వెంటనే అవని తన పెళ్లి కాకముందు తనకు జాతకం చెప్పిన విషయం తలుచుకుంటూ, మీరు నాకు జాతకం చెప్పారు, నేను పెద్దంటి కోడల్ని అవుతాను అని చెప్పారు అని అవని చెప్తూ ఉండగా, అవునమ్మా, నేనే, అయ్యారా మరి అని నారాయణరావు అడుగుతుండగా, అయ్యానండి అని అవని అంటుంది. నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా అమ్మా అని నారాయణరావు అడగటంతో ఇక అవని వెంటనే శేఖర్ వైపు చాలా కోపంగా చూస్తూ, బాగానే చూసుకుంటున్నాడండి, ఇక మేము బయలుదేరుతామండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెంటనే శాంత, అక్షయ, అన్నం పెడతాను రమ్మా అని చెప్పి అక్షయాన్ని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత చీకట్లో కోమలి వేదవతి ఇంటి ముందు అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో అవని అక్కడికి వచ్చి, ఎవరు నువ్వు, ఈ సమయంలో నాకు ఫోన్ చేసి నా అత్తారింటికి ఎందుకు రమ్మన్నావు అని అవని అడుగుతుండగా, నా గురించి మీకు తెలియదు, మీ గురించి మాత్రం నాకు తెలుసు, నా పేరు కోమలి, నా గురించి మీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను అని కోమలి చెప్తూ ఉండగా, ఏంటది అని అవని అడుగుతూ ఉంటుంది. చెప్పాక మీరు నాకు న్యాయం చేస్తారు అన్న నమ్మకంతోనే మిమ్మల్ని పిలిచాను అని కోమలి అంటుంటే, ముందు మీరు కంగారు పడకుండా విషయం ఏంటో చెప్పండి అని అవని అడగగానే, ఈ ఇంట్లో వేదవతి గారి మనోరాలుగా కృష్ణ నిహారికల కూతురుగా పెరుగుతున్న శౌర్య ఎవరో కాదు, నా కూతురు అని కోమలి చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను 9 నెలలు మోసి కన్న కూతురు అని కోమలి చెప్పడంతో, సరోగసి అనే పద్ధతి ద్వారా పాపని కన్నారు అని నాకు తెలిసింది, బిడ్డను కన్న తల్లి మీరేనా, మీ వివరాలు వాళ్ళు చాలా గోప్యంగా ఉంచారు, మరి మీరేంటి నన్ను కలిశారు అని అవని అడుగుతూ ఉంటుంది. మీకు ఒక నిజం తెలియాలి, నేను డబ్బులకి ఆశపడి నా గర్భాన్ని అద్దెకి ఇవ్వలేదండి అని కోమలి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసి, అసలు విషయం ఇదండి, నిహారిక నా కూతురుతో అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదండి, అలాంటి దాన్ని నేను ఎలా క్షమించాలి అని కోమలి అడుగుతూ ఉండగా ఇక కోమలి చెప్పిన మాటలు విని అవని షాక్ అయిపోతూ, మీరు చెప్పిందంతా నిజమేనా అని అడుగుతూ ఉండగా, నిజమేనండి అని కోమలి అంటుంది. ఇప్పుడు నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను ఏ రకంగా సహాయపడగలను అని మీరు అనుకుంటున్నారు అని అవని అడుగుతుండగా, నిహారిక వల్ల మీరు కూడా నష్టపోయారని, మీకు కూడా చాలా అన్యాయం జరిగిపోయిందని నాకు తెలుసు, ఇప్పుడు నాకు జరిగింది నేను చెప్తే వాళ్ళందరూ నమ్ముతారో లేదో నాకు తెలియదు, మీరైతే గట్టిగా నా తరపున వాదించగలుగుతారు, నిహారిక నిజ స్వరూపం బయటపడిందంటే మీకు న్యాయం జరుగుతుంది, నాకు న్యాయం జరుగుతుంది, నా బిడ్డ నాకు దక్కుతుంది, మీ భర్త మీకు దక్కుతాడు, దయచేసి అర్థం చేసుకోండి అని కోమలి అడుగుతూ ఉండగా, ఆ దుర్మార్గులిద్దరిని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి మీరు చెప్పిన నిజాలన్నా ఉపయోగపడతాయేమో, అత్తయ్య ముందు ఉన్నది ఉన్నట్టు చెప్తాము పదండి అని కోమలిని తీసుకుని లోపలికి వెళ్లి, అత్తయ్య ఒకసారి అందరూ బయటికి రండి, ఏ నిహారిక తొందరగా బయటికి రావే అని అవని పిలుస్తూ ఉండగా అందరూ బయటికి వస్తారు. అవని పెద్దగా పిలిచిందంటే పెద్ద పంచాయతీ అనమాట అని పెద్దరాజు అంటూ ఉండగా అంతలో నిహారిక, కృష్ణ వచ్చి, ఏమైంది ఈ సమయంలో వచ్చి అరుపులేంటి, ఏం మోసుకొచ్చావు అని అడుగుతూ ఉండగా, శౌర్య ఎవరు అని అవని అడుగుతూ ఉండగా, మా కూతురు అని నిహారిక చెప్పడంతో, ఎలా కూతురైంది అని అవని ప్రశ్నిస్తూ ఉండగా, సరోగసి విధానం ద్వారా అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే కదా అని ప్రసాదరావు అంటుంటే, ఏ నిహారిక నిజం చెప్పు అని అవని అడుగుతుండగా, అందులో అబద్ధమే ఉందమ్మా అని వేదవతి అడుగుతుండగా, ఉంది అని అవని అంటుంది. ఏముంది అని కృష్ణ అడుగుతుండగా, మీ అంతటా మీరే చెప్తారా, నన్ను చెప్పమంటారా అని అవని అడుగుతుండగా, దీనికి ఏదో రకంగా నిజం తెలిసినట్టుంది, అందుకే ఈ సమయంలో వచ్చి నిలదీస్తుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా, అవనికి కోమలి గురించి లీక్ అయినట్టుంది అని కృష్ణ కూడా మనసులో అనుకుంటూ ఉండగా, వీళ్ళు ఏది తేల్చరు గాని నీకేం తెలిసిందో నువ్వు చెప్పమ్మా అని పెద్దరాజు అడుగుతుండగా, వెంటనే అవని కోమలి అని పిలువగానే అక్కడికి కోమలి రావటం చూసి నిహారిక, కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వసంత, ఈ అమ్మాయి ఎవరో కథలో మనకి కొత్త క్యారెక్టర్ లా ఉంది అని వసంత పెద్దరాజు అంటూ ఉండగా, అవని కోమలిని ఎందుకు పిలిచింది, ఏం జరుగుతుంది ఇప్పుడు అని కృష్ణ మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా, ఎవరి అమ్మాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నిహారిక కంటే ముందు కృష్ణ బావకి భార్య కావాల్సిన అమ్మాయి, కృష్ణ బావ వలన ఒక బిడ్డకి తల్లైన అమ్మాయి, ఎవరియా సరగసి అనే విధానం ద్వారా పుట్టిన పాప కాదు, కృష్ణ బావ కోమలిలు కాపురం చేస్తే కలిగిన సంతానం. కృష్ణ బావ మన ఇంటికి రాకముందు బస్తీలో ఉన్నప్పుడు ఈ కోమలితో పరిచయం ఏర్పడి ఓ సంబంధానికి దారి తీసింది. ఆ విషయం ఈ మధ్యనే నిహారికి తెలిసింది. తనకి అబార్షన్ అయిపోవడం వల్ల కృష్ణకు పుట్టిన పాప ఇంటికి చేర్చి ఆ విధంగా అయినా ముక్కు బుడకని సొంతం చేసుకోవచ్చు అని నిహారిక ప్లాన్ చేసింది. బిడ్డను తీసుకున్నందుకు కోమలికి కొంత డబ్బిచ్చి వదిలించుకుంది. బిడ్డని నిహారిక సరిగ్గా చూసుకోవట్లేదు అని పాపం కోమలి ఆవేదన చెందుతుంది. తన బిడ్డను తన దగ్గరికి చేర్చి న్యాయం చేయమని నా దగ్గర ప్రాధేయపడింది అని అవని చెప్తూ ఉండగా ఇక వేదవతితో సహా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అంతలో కోమలి, నా కూతురు వల్ల అవసరం లేని రోజున బయటకైనా గెంటొస్తుంది, లేదా నా కూతుర్ని చంపినా చంపిస్తుంది, ఈ నిహారిక పరమ దుర్మార్గురాలు, నాకు అసలు దీని మీద నమ్మకమే లేదు
అని కోమలి అంటుంటే అబద్ధం, అంతా అబద్ధం, ఈ అవని పన్నిన కుట్ర ఇదంతా అని నిహారిక అరుస్తూ ఉండగా అబద్ధాలు ఆడుతుంది నువ్వు, నీ బ్రతికే అబద్ధాలు బతుకు. వేదవతి గారు, ఈ నిహారిక అవని గారి కాలి గోటికి కూడా సరిపోదు. ఇలాంటి దాన్ని మీ ఇంట్లో ఉంచుకున్నారు అంటే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది అని కోమలి చెప్తూ ఉండగా, ఈ అవనిని బయటికి గెంటేశాం కాబట్టి తిరిగి రావడానికి పెద్ద స్కెచ్ చేసుకుని వచ్చింది అని నిహారిక అంటుంటే, అవునమ్మా, వీళ్ళిద్దరు కలిసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళ మాటలు నమ్మకండి అని కృష్ణ కూడా సపోర్ట్ గా మాట్లాడుతూ ఉండగా, అంతలో నేను అబద్ధాలు చెప్తున్నానా? నువ్వు నాతో సంసారం చేయలేదు, నువ్వు నాతో కాపురం చేయలేదా, మన మధ్య అసలు సంబంధమే లేదా, అమ్మవారి మీద ఒట్టే, మీ అమ్మ మీద ఒట్టే అని కోమలి కృష్ణ చొక్కా పట్టుకొని మరి నిలదీస్తూ ఉండగా, అంతలో నిహారిక వెళ్లి కృష్ణ ఒట్టు వేయి అని నిహారిక అంటుంది. నేను చెప్పిందంతా నిజం కాదు అని నువ్వు ఒట్టే నిహారిక అని కోమలి అడగగానే నిహారిక షాక్ అవుతూ ఉంటుంది. అంతలో అవని, నిహారిక సంగతి నీకు తెలీదు, తను తప్పించుకోవడం కోసం ఎవరి మీదైనా ఒట్టేస్తుంది అని అవని అంటుంటే, నాకు ఈ విషయంలో మొదటి నుంచి చాలా అనుమానాలున్నాయి, ఇప్పుడు బయటపడ్డాయి అని పెద్దరాజు అంటూ ఉండగా, అవునవును, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, కానీ వీళ్ళిద్దరి మాటలు అందరం నమ్మేశాం అని వసంత్ కూడా అంటూ ఉండగా, శౌర్య పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు చూస్తుంటే వీళ్ళు చెప్పింది నిజం అనిపిస్తుంది అని వేదవతి కూడా అనటంతో, మీరు అలా ఎలా నమ్ముతారు, నేను కూడా మీ మీద ఏదైనా ఆరోపణలు వేస్తాను, అవన్నీ నిజమైపోతాయా అని నిహారిక అడుగుతుండగా, చూడండమ్మా, ఇది నిజమో కాదో తెలియాలంటే సరైన ఆధారాలు కావాలి, అప్పుడే మీ వాదన బలంగా ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, విషయం ఆధారాల దగ్గరికే వస్తుంది అని నాకు బాగా తెలుసు అని చెప్పేసంటూ, మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపించండి అని అవని చెప్పడంతో వెంటనే కోమలి కృష్ణ తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు, అలాగే పాపతో వాళ్ళిద్దరూ దిగిన ఫోటోలు, అలాగే కృష్ణ తనతో మాట్లాడేటప్పుడు ఆడియో రికార్డ్ చేస్తుంది, దాంతో సహా అన్ని కూడా కోమలి వినిపిస్తూ ఉంటుంది. అది విన్న శ్రీకర్, మాట్లాడండి, ఇప్పుడు ఈ సాక్ష్యాలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉండగా, ఇక వేదవతి కూడా సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని తెలుసు అంటూ ఆ ఇంట్లో అడుగు పెట్టావు, అలాంటివేవి నీకు తెలియవని తెలిసి క్షమించాను, అబద్ధపు జాతకమని తెలిసింది క్షమించాను, అవని మీద కుట్రపూర్వత పనులు చేస్తున్నావు క్షమించాను, ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా మోసం చేశావు, అయినా సరే నిన్ను క్షమించాలా అని వేదవతి అడుగుతుండగా, ఎంత మోసం ఎంత మోసం, వీళ్ళు మారరు, ఇక మారరు అని పెద్దరాజు అంటూ ఉండగా, అమ్మ మీకు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలరా అని వసంత అడుగుతుండగా, మీకన్నా దారుణమైన మనుషులు, వీళ్ళకన్నా క్రూరమైన మనసుల్ని ఇంకెక్కడైనా చూడగలమా? ఒక కుటుంబాన్ని శత్రువులు నాశనం చేయాలి అనుకుంటారు, కుటుంబ సభ్యులే నాశనం చేయాలని అనుకోరు, మన కుటుంబంలో అలాంటి మనుషులు తయారయ్యారు, డబ్బు కోసం ఎంతకైనా తగ్గిస్తారా, అడ్డమైన గడ్డి తింటారా, మన కుటుంబం ఎందరికో ఎన్నో విషయాల్లో ఆదర్శం, ఇలాంటి విషయాలు బయటికి తెలిసాయి అంటే ఆదర్శం సంగతి చూడరు, ఆశయించుకుంటారు జనాలు, ఒకప్పుడు నువ్వు మాకు దొరికినందుకు ఎంతో ఆనందించావన్నయ్య, ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, అప్పుడు దొరకపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది, అన్న అంటే నాన్న తర్వాత నాన్న అంటారు, ఒక నాన్నకు ఉండాల్సిన అర్హత ఒక్కటైనా ఉందా నీకు, నిన్ను అన్నయ్య అని పిలవాలంటేనే ఇబ్బందిగా ఉంది, చిచి అని శ్రీకర్ కూడా ఆశయించుకుంటూ ఉండగా, మా కొడుకు బయట నుంచి వచ్చిన దాంతో చేతులు కలిపి మాకు ఎంత ఎన్నుపోటు పడవాలో అంతా పొడిచావు, అయినా సరే క్షమించాం, ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిసిందంటే కుటుంబానికి ఎంత పరువు తక్కువ, ఇంకా మీరు మారరా, ఇంకెంతకాలం మోసం చేస్తారా అని ప్రసాదరావు అరుస్తూ ఉండగా, ఇంకా ఇలాంటి దాన్ని క్షమించకూడదండి, ముందు ఈ ఇంటి నుంచి బయటికి గంటేయండి, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని కృష్ణ నిహారికని వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇక అలా సీన్ కట్ చేస్తే అలా కోమలి అవనిని తీసుకుని వచ్చి నిజం చెప్పినట్టుగా నిహారిక కలకంటూ ఒక్కసారిగా ఉలికి పడుతూ నిద్రలేచి నో అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక అరుపు విన్న కృష్ణ నిద్రలోంచి ఒక్కసారిగా పైకి లేచి షాక్ అయిపోతూ మంచం మీద నుంచి కింద పడి మరి నిహారిక వైపు గుడ్లు మెటకరించి మరీ చూస్తూ ఉంటాడు. నిహారిక మాత్రం మంచినీళ్ళు తాగి చాలా టెన్షన్ పడుతూ ఉండగా, బంగారం ఏమైంది, కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అర్చవేంటి అని కృష్ణ అడుగుతూ ఉండగా, ఆ కోమలి ఫోన్ చేసింది కదా, తనకి ఏమైనా పంపించావా అని నిహారిక అడుగుతూ ఉండగా, పంపించాను బంగారం, అయినా అర్ధరాత్రి నిద్రమతలోంచి లేచి దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని కృష్ణ అడగగానే, అది భయంకరమైన పీడకల్లోకి వచ్చింది, ఆ అవనిని వెంటేసుకుని వచ్చి దానికి నీకు ఉన్న సంబంధం గురించి బట్టబయలు చేసి నన్ను నిన్ను మీ అమ్మానాలతో బయటికి గంటి చేసినట్టు కలొచ్చింది, దాని కూతుర్ని తీసుకురావడం వల్ల ముక్కు పుడక దక్కింది లేదు, నాకు ఒరిగింది ఏమీ లేదు, కళ్ళకు కూడా వచ్చి టార్చర్ చేస్తుంది, నాకు వచ్చిన కళను కోమలి నిజం చేస్తుందంటే మాత్రం ముందు దాన్ని చంపుతాను, తర్వాత శౌర్యని అని నిహారిక చాలా కోపంగా అంటూ ఉండగా, అంతలో కృష్ణ బంగారం బంగారం చిన్న పిల్ల దాన్ని కూడా చంపుతావా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఏ అనాథ శరణాలయానికో అప్పగిస్తాను అంటున్నాను అని నిహారిక అంటుంటే, బంగారం కోమలి వచ్చి ఏదో చేస్తుందని నువ్వు అంత దూరం ఆలోచించి టెన్షన్ పడకు అని కృష్ణ చెప్తూ ఉండగా, కల్లో నాతో కబడ్డీ ఆడుకుందిరా బాబు అంటుంటే టెన్షన్ పడొద్దు అంటావేంటి అని అడుగుతూ ఉండగా, అయితే నాకు ఒక ఐడియా, నిద్రపోయే ముందు ఇలా కళ్ళు తెరుచుకొని నిద్రపో, అసలు కలలు రావు అని కృష్ణ చెప్తూ ఉండగా, ఈ సమయంలో నాతో కామెడీలు చేసావంటే కాటికి పోతావు అని నిహారిక అరుస్తూ ఉంటుంది. దాంతో కృష్ణ అలాగే భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు కావేరి బంటు దగ్గరికి వెళ్లి
ఒరే బంటు, ఈ రోజు మనకి మంచి అవకాశం దొరికిందిరా అని కావేరి చెప్తూ ఉండగా, ఏంటమ్మా అని బంటు అడుగుతూ ఉండగా, అక్షయ్తో ఒక ఆట ఆడుకోవడానికి, దాని జీవితంతో ఆడుకునే ఆట అని కావేరి చెప్తూ ఉండగా, అబ్బా కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా అని బంటు అడుగుతూ ఉండగా, ఈ రోజు ఇంట్లో మీ తాతయ్య, నానమ్మ, మీ నాన్న అందరూ బయటకు వెళ్లారు కాబట్టి అక్షయ్కి మనం చుక్కలు చూపిద్దాం అని కావేరి చెప్తూ ఉండగా, చుక్కలతో పాటు చందమామని కూడా చూపిద్దాం అని బంటు అంటుంటే, ఒరే తిక్కలోడా, పైన ఉన్న నక్షత్రాలు చందమామ కాదు, ఈ రాత్రికి దాంతో ఒక ఆట ఆడుకుందాం అంటున్నాను. తెలివితేటలో ఇంత వెనుకున్నావు కాబట్టి ఆ అక్షయ నిన్ను దాటిపోతుంది అని కావేరి అంటుంటే, సరే సరే అక్షయాని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బంటు అంటుంటే, ముందతి రాని అప్పుడు చెప్తాను అని కావేరి అంటుంది. ఇప్పుడు నిద్రపోవడానికి పరుపు దగ్గరికి వస్తుంది కదా, ఏం చేయాలి అనుకుంటున్నావో ముందే చెప్పమ్మా అని బంటు అడుగుతూ ఉంటాడు. కానీ కావేరి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచి వెళ్లి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి పరుపు మీద నీళ్లు పోసి, మహారాణి గారికి పరుపు కావాలా, పరుపు ఈ వీధి పూజారికి దొరికింది కాబట్టి ఇలా ఏ గొప్పింటోలకో దొరుకుంటే ఎన్ని ఎచ్చులు పోయేదో అని అనుకుంటూ ఇక కావేరి అక్కడి నుంచి బకెట్ తీసుకుని వెళ్తూ ఉంటుంది.